సిల్లీ ఐసే వాడు టాప్ తీసి స్నో ప్యాంట్స్ వేసుకొని లేయర్లు వేసుకొని అటు ఇటు ఇటు అటు ఏంటది గ్లాసెసా స్టార్ స్టార్ మేము రిటర్న్ రాకపోతే వాడిని ఒక్కడిని వేసుకెళ్తారంట, మమ్మల్ని మాత్రం వదిలేస్తారంట. ఇగో బయట అయిపోయింది, ఈ లోపల ఫీట్ లో వేసిండు డబుల్ లేయర్ సాక్స్. బ్రో స్నో ప్యాంట్స్ వేసేసిండు, కవర్ వేసామన్నా పొట్ట కనిపిస్తుంది స్నో సూట్ లోపల. నేను ఒక నిమిషంలో వేసేసుకున్నాను స్నో ప్యాంట్స్. మన వాళ్ళు వచ్చిన కాడికెళ్ళి స్టార్ట్ చేస్తుంది. ఇటు 2 సాక్స్లు, స్నో ప్యాంట్, లేయర్స్. ఇది అవసరమే, లోపల లైట్ ఉంటుంది. యా అది చీటింగ్ కాదు, అది ప్లానింగ్ అంటారు. చీటింగ్ ఎట్లా అవుతుంది అది? యా ఫస్ట్ కొన్ని లేయర్స్ వేసుకొని వచ్చి కార్ లో కూర్చుంటే కొద్దిగా వేడి అవుతుంది, కానీ కార్ లో టెంపరేచర్ తగ్గించుకుంటే బయట ఇట్లన్నా 10-15 degrees ఫారెన్హీట్ ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. అది కాకుండా లోపల 80 degrees టెంపరేచర్ పెట్టుకొని లేయర్స్ వేసుకొని కూర్చుంటే మాత్రం మాడిపోతాం. ఇది ఇంకేమో సర్దుతుండు. బట్ బ్రో అయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్రోకి ఏంటంటే హాల్స్. జలుబైంది కదా చిన్న చిన్నగా, అన్ని టెంపరేచర్ పెంచమన్నా కదా. మ్యాటర్ ఏంటంటే స్నో గియర్ మొత్తం వేసుకున్నాక అట్లనే స్టార్ట్ అయినాం అనుకో బయట నుండి బయటకి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు కార్ లో కూర్చొని మొత్తం టెంపరేచర్ హై చేసుకుని కొద్దిగా వార్మ్ అయినాక నడిస్తే, నడిచేటప్పుడు ఎట్లా నా టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా మంచిగా ఉంటది. లేదు అంటే నువ్వు చలిలో నడవడం స్టార్ట్ చేసి ఒక 5-10 minutes అరే నడిచి వేడైనాక ఇప్పుడు సమ్మగా ఉంటది అంటే కొద్దిగా కంఫర్టబుల్ ఉండదు అంతే. పెద్ద స్నో ఇంత స్నో గియర్ వేసినాక ఎట్లన్నా వెచ్చగానే ఉంటాం, కాకపోతే ఆ టెంపరేచర్ కిక్ ఇన్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లానే హ్యాండ్ వార్మర్స్, టో వార్మర్స్ ఉంటే అట్లీస్ట్ ఒక 20 minutes ముందే నడిచే 20 minutes ముందు స్టార్ట్ చేస్తే అవి యాక్టివేట్ అవుతాయి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయిందా అనేది? తీసుకో బ్రో, అంటే pretty much డార్క్ ఉంటది. ఐఫోన్స్ మేనేజ్ చేయొచ్చు. డార్క్ ఉంటది అంటే లైట్లే వచ్చినాయి. కెమెరా లాంగ్ ఎక్స్పోజర్ షార్ట్. అరే ఒక బ్యాక్ ప్యాక్ లో నువ్వు కెమెరాలు పెట్టుకుంటావా, ఏది పెట్టుకుంటావా నీ ఇష్టం. నేనైతే కొద్దిగా ఎక్స్ట్రా వార్మ్ గియర్ పెట్టుకున్నా. లైక్ సరే టైమర్ పెడతా, ఇప్పటి నుండి స్టార్ట్ అవ్వడానికి ఇంకెంతసేపు అవుతుందో చూద్దాం. నేను రెడీరా. నేను బ్యాక్ ప్యాక్ తీసుకుంటున్నా. వాడు రెడీ అన్నాక ఇంకో 5 నిమిషాలు పట్టింది వానికి. ఇటు తీసి అటు పెట్టి, అటు తీసి ఇటు పెట్టి. బ్రో మొత్తానికి రెడీ అయిపోయాడు. ఓ అది పని చేస్తుందో లేదో తెలియదు. ఆన్ చేయి ఇప్పుడే. ఇప్పుడు ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే, బట్ ఏంటంటే ఎంతసేపు ఛార్జింగ్ వస్తుందో తెలియదు. ఓకే ఏంటది గ్లాసెసా? స్టార్ స్టార్. నీ అవుట్ఫిట్ కి సెట్ అవుతుంది బ్రో ఆ కలర్. తీసుకుంటా, తీసుకో. నేనైతే మంచిగా మొత్తం లేయర్స్ అన్ని వేసుకొని టైమర్ పెట్టుకొని కూర్చున్నా. ఇలా ఎప్పుడైతుంది ఇగో స్టార్ట్ అన్నప్పుడు బ్యాక్ ప్యాక్ రెడీ చేయాలి కదా. ఇంకా బ్యాక్ ప్యాక్ లో ఏం పెట్టుకోవాలి, ఏ కెమెరా పెట్టుకోవాలి, ఏ లెన్స్ పెట్టుకోవాలి, ఇవన్నిటి తర్వాత చలో అన్న. ఓకే వాడు రెడీ ఉన్నా అన్నాడు. మన బ్రో ఇంకా రక్కుని ఉంటది కదా, దాని లెక్క సాతుతానే ఉంటాడు. డెస్టినేషన్ కి రీచ్ అయ్యే ఓ 10 నిమిషాల ముందు, డెస్టినేషన్ రీచ్ అయినాక 1/2 గంట. మళ్ళీ మధ్యలో ఏదైనా గుర్తొచ్చింది అనుకో, మనకి ముందర కూర్చున్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఈ కవర్ ఆ కవర్ ఎక్కడికి తిరిగి చూస్తే ఫన్ స్టఫ్. సరే 18 minutes టైమర్ పెట్టినా 11 minutes అయింది.
ఇవి ఇంకా ఈడు ఇక్కడనే కూర్చున్నాడు. రెడీ బ్రో. రెడీ అంటుండు, జరుగుతలేడు. రెడీ అంటే ఏంటి, బ్యాక్ ప్యాక్ వేసుకుని నువ్వు నడుస్తున్నప్పుడు నేను రెడీ అని చెప్పేసి బ్రో స్నో సూట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అనుకో కాసేపు అయినాక. ఓకే, ఎన్రీచ్ పెట్టేస్తున్నాం మనం. సో ఇది ఎన్రీచ్ అన్నట్టు ట్రాకింగ్ డివైస్. అక్కడ ఆల్రెడీ మనం వాళ్ళకి పంపించేసినాం, ఫలానా ప్లేస్కి వెళ్తున్నాం, ఇంతసేపు ఉంటామని చెప్పేసి. సో దాట్ ఈస్ డన్. మేము రిటర్న్ రాకపోతే వాడిని ఒక్కడిని వేసుకెళ్తారంట, మమ్మల్ని మాత్రం వదిలేస్తారంట. సో రిటర్న్ రాకపోతే ఒక్కడిని కాదు అంటే దీనికి నేను యాక్చువల్లీ మళ్ళీ కొనుక్కున్నా. బేసిక్గా అందరినీ రెస్క్యూ చేస్తారు, కానీ నా ఒక్కడిది ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది. వీళ్ళిద్దరు పాకెట్ నుండి ఒక 100,000 పే చేయాలి అంతే. మంచిగా 100,000 పే చేస్తే మనం ఎక్కడున్నా కాపాడేస్తాం మన వాళ్ళని. కిడ్నీ అమ్మేద్దాం. కిడ్నీ అమ్మేస్తారంట శ్రీకర్ గారు. నో మై కిడ్నీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో యా, ఇంకా టైమర్ నడుస్తుంది. సో నేనైతే రోడ్ క్రాస్ అవుతున్నా. క్రాస్ అయినాక వీళ్ళు ఒక అడుగులో అడుగు వేస్తూ జీప్ ఆఫ్ చేసి జీప్ లాక్ చేసినప్పుడు నేను నమ్ముతా. ఇట్స్ అప్ టు యూ, ఫోన్ సరిపోతుంది నాకైతే. బా, ఇక్కడ నుండి ఏముంది మౌంటైన్ వ్యూ. అసలు యాక్చువల్లీ కొద్దిగా సన్నీ ఉండుంటే ఇది మొత్తం మౌంటైన్ రేంజెస్, ఇక్కడ కూడా అక్కడ కూడా. అండ్ లోపల నడుస్తున్నప్పుడు pretty much 360 degrees మొత్తం మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. చల్లగా స్నో కొడుతుంది మొహానికి, చిన్న డస్ట్ అంతే, మరి ఎక్కువ స్నోఫాల్ అని లేదు. ఇది ఫ్రోజన్ రివర్, ఇంకా కొద్దిగా థా అవుతుంది. కింద నుండి యాక్చువల్లీ ఫ్లో అవుతుంది, కానీ అక్కడ ఓవర్ఫ్లో ఐస్ కనిపిస్తుంది. సో ఇది మొత్తం రివర్. కొన్ని పార్ట్స్ లో రివర్ మీదకి వెళ్ళి నడవాలి మనం. హోప్ఫుల్లీ లైక్ రిడ్జ్ పైన నుండి నడుస్తాం, అంటే ఒక కార్నర్ నుండి నడుస్తాం కాబట్టి బ్రేక్ అవ్వద్దు. బ్రో టైమర్ ఆన్ అయింది బ్రో. నేను చెప్పినా కదా, జీప్ మొత్తం లాక్ చేసి నువ్వు నడుస్తున్నప్పుడు నేను టైమర్ ఆపుతా. అలాస్కాకి కొత్త వాళ్ళు వచ్చిండ్రు అంటే ఎట్లా చెప్తాం అంటే, మేము ఒకటి స్నో సూట్ కొత్తగా ఉంది, ఇప్పుడే తీసిండు కాబట్టి ఫోల్డ్స్ అట్లానే ఉన్నాయి ఇగో. ఇంకోటి ఏంటంటే పాకెట్ స్టోర్లోకి వెళ్ళి తీసుకొచ్చిండు కానీ ట్యాగ్ తీపియడం మర్చిపోయాడు. సో అచ్చా, స్టోర్ రోడ్ మర్చిపోయాడు. ఫన్ స్టఫ్. ఓ బ్రో, బిర్యానీ తినిపించాడు అక్కడ ఆర్కిటిక్ సర్కిల్ లో. నేను కూడా బిర్యానీ చేసింది నేనే. ఎట్లా చెప్తున్నా అంటే ఇగో ఆయిల్ స్ట్రెయిన్. ఇంకా రారా. ఓకే, వాడు గోప్రో స్టాప్ వేసిండు. సో బేసిక్ ఇక్కడ నుండి నడిచి రివర్ బెడ్ పైకి దిగాలి. సో రివర్ పక్క నుండి నడుస్తూ వెళ్తాం. హోప్ఫుల్లీ విజిబిలిటీ ఇట్లనే ఉంటే ట్రైల్ని ఫాలో అయిపోవచ్చు. విజిబిలిటీ తగ్గింది అనుకో, ఇక్కడ ఉందా అక్కడ ఉందా అక్కడ ఉందా అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది. అట్ దట్ పాయింట్ ఇట్ డజంట్ మ్యాటర్, వీ హ్యావ్ టు గో బ్యాక్. అయింది నాకు ఫస్ట్ వింటర్ లో వచ్చినప్పుడు ఐస్ కేప్ దొరకలే నాకు. Were they able to make it? I don't know about them. We'll make it today. వీడు ఇంకా వస్తానే ఉన్నాడు. బా, ఫైనలీ డోర్ క్లోజ్ చేసిండు. చిచ్చా, లాక్. ఓకే, లాక్. సో ఇప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా.